హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వస్థ వండర్స్. నా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ 100 days ఛాలెంజ్లో ఇది డే 48. నేను 16 స్ట్రైట్ విండో చేస్తున్నా. 16 hours ఫాస్టింగ్, 8 hours ఈటింగ్ విండో. నా ఈటింగ్ విండో మార్నింగ్ 9 to ఈవినింగ్ 5 o'clock. ఈరోజు మార్నింగ్ 9 o'clockకి బ్రేక్ఫాస్ట్లోకి అయితే ఒక ఫ్రూట్ ప్లేట్ తీసుకున్నాను. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్లోకి వచ్చేసి బ్రౌన్ రైస్, స్టీమ్ చేసి ఫ్రై చేసుకున్న వెజ్జీస్, దానిలోకి కొంచెం రసం అయితే యాడ్ చేసుకున్నాను. రసం పిక్లో పెట్టలేదు కానీ నేను రసం అయితే యాడ్ చేసుకుని ఆ స్టీమ్ చేసిన వెజ్జీస్ పెట్టుకుని తిన్నాను. ఇంకా 3 o'clock టైంలో ఒక గ్లాస్ బటర్ మిల్క్ అయితే తీసుకున్నాను. 5 o'clock నా డిన్నర్ టైము. అందులోకి అయితే మష్రూమ్ బ్రోకలీ సాలాడ్ చేసుకున్నాను. అది ఎలా చేసుకున్నాను చెప్తాను. ఫస్ట్ స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకుని ఒక ½ స్పూన్ అయితే ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులోకి సన్నగా కట్ చేసుకుని మష్రూమ్స్ అయితే యాడ్ చేసుకుని కొంచెం దానిలో ఉన్న వాటర్ అంతా పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. వాటర్ అంతా పోయిన తర్వాత దానిలోకి బ్రోకలీ, కట్ చేసుకున్న బ్రోకలీ కూడా యాడ్ చేసుకోవాలి. నేనైతే క్యాప్సికమ్ కూడా కొంచెం యాడ్ చేస్తున్నాను. దాన్ని క్యాప్సికమ్ కంపల్సరీ వేయాల్సిన అవసరం లేదు. క్యాప్సికమ్ అనేది మన చాయిస్. ఇంకా ఇది వేసిన తర్వాత మొత్తం అంతా ఒకసారి మిక్స్ చేసుకుని దాని మీద లిడ్ పెట్టేసి కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి. బ్రోకలీ వేసిన తర్వాత ఎక్కువసేపు ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. యాక్చువల్గా బ్రోకలీని కూడా ఎక్కువ ఫ్రై చేయకూడదు కూడాను. ఇంకా దాని మీద లిడ్ పెట్టి అయితే ఒక 3 minutes పాటు ఫ్రై చేసుకోవాలి. తర్వాత లిడ్ తీసి మొత్తం అంతా కూడా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. బ్రోకలీ కొంచెం కుక్ అయినట్లే అనిపిస్తుంది కదా కొంచెం. ఇంకా ఈ టైంలో అయితే కొన్ని సన్నగా కట్ చేసుకున్న గార్లిక్ పీసెస్ అయితే యాడ్ చేసుకోవాలి. గార్లిక్ ఫస్ట్ అయినా యాడ్ చేసుకోవచ్చు, బట్ నేనైతే ఇప్పుడు యాడ్ చేస్తున్నాను. మ్యాక్సిమం మష్రూమ్స్ అంటే కొంచెం గార్లిక్ ఎక్కువగానే పడుతుంది. గార్లిక్ వేసుకున్న తర్వాత గార్లిక్ పీసెస్, అందులో టేస్ట్ సరిపడినంత సాల్ట్ ఈ స్టేజ్లోనే వేసుకోవాలి, ఫస్ట్ అయితే వేయకూడదు. ఇప్పుడు ఇంకా సాల్ట్, ఇంకా రెడ్ చిల్లీ ఫ్లేక్స్, కొంచెం ఓరిగానో అయితే వేసుకుంటున్నాను. నాకు ఇంట్లో ఓరిగానో ఒకటే అవైలబుల్గా ఉంది, అందుకని అదే వేసుకుంటున్నాను. కావాలంటే ఇటాలియన్ హెర్బ్స్ అలాంటివి ఏమైనా యూస్ చేసుకోవచ్చు. ఇవన్నీ వేసిన తర్వాత ఇంకొంచెం సేపు ఒక 5 minutes ఫ్రై చేసుకోవచ్చు. అంటే వెంటనే ఒక 2 minutes ఫ్రై చేసుకుని కూడా స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు, కానీ ఇంకొంచెం సేపు ఫ్రై చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది. మనకి కావాలంటే లాస్ట్లో స్ప్రింగ్ ఆనియన్స్ కూడా యూస్ చేసుకోవచ్చు. నా దగ్గర అయితే స్ప్రింగ్ ఆనియన్స్ లేవు, అందుకని చెప్పేసి నేనైతే వేయలేదు. ఇంకా మష్రూమ్ బ్రోకలీ సాలాడ్ అయితే ప్రిపేర్ అయిపోయింది. ఈరోజు నైట్ డిన్నర్ అంటే 5 o'clock టైంలో ఈరోజు నా ఫుడ్ అయితే ఇదేను. థ్యాంక్ యూ ఫర్ ఆల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.